ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు అని పోకిరి సినిమాలో డైలాగ్ ఉంది కదా. ఇప్పుడు మన భారతదేశం చేస్తున్న పని చూస్తుంటే చైనా గాడికి కూడా అచ్చం అలాగే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే అందనంత ఎత్తులో అందలం ఉంటుంది అని మన పెద్దవాళ్ళు అంటారు. కానీ ఆ ఎత్తులో చలి పులిలాగా దాడి చేస్తుంటే ఆక్సిజన్ అందక ప్రాణం గాలిలో కలిసిపోయే సిచ్యువేషన్ ఉంటే అక్కడ నిలబడడమే ఒక పెద్ద సాహసం. ఒక్కసారి ఊహించుకోండి, చలికాలం లేని చోట ఎటు చూసినా మంచు తుఫాన్లు, గాలి కూడా గడ్డ కట్టించేంత చలి. పర్వతాలు ఎంత సెన్సిటివ్ అంటే కాలు జారితే అడ్రస్ కళ్ళంతే. మనం మాట్లాడుకుంటున్నది మన గ్రేట్ హిమాలయాల గురించి. ఇన్నాళ్ళు ఈ కొండలు మన భారతదేశానికి ఒక రక్షణ గోడల, ఒక బాడీ గార్డ్లా నిలిచాయి. కానీ పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు మన పక్కనున్న చైనావాడు ఈ కొండల చాటును దాక్కుని మనల్ని భయపెట్టాలని, మన స్థలాన్ని ఆక్రమించాలని తెగ ట్రై చేస్తున్నాడు. వాడు ఏమనుకుంటున్నాడంటే ఈ కొండల్లో ఇండియన్స్ ఏం చేస్తారులే, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ ఆర్మీ ఎప్పటికీ బార్డర్ వరకు రాలేదులే, ఒకవేళ వచ్చినా వాళ్ళ దగ్గర సరైన రోడ్లు లేవు కదా అని లైట్ తీసుకున్నాడు. కానీ మన వాళ్ళు ఇప్పుడు సీన్ మొత్తం మార్చేశారు. నువ్వు అనుకున్నట్టు కాదురా, నేను వేరు, నా రూట్ వేరు అంటూ భారతదేశం ఒక రేంజ్లో మిషన్ స్టార్ట్ చేసింది. బీజింగ్లో కూర్చున్న చైనా జనరల్స్కి నిద్ర లేకుండా చేస్తున్నాం. 2028 కల్లా హిమాలయాల రూపురేఖలే పూర్తిగా మారిపోబోతున్నాయి. ప్రపంచంలో ఏ పెద్ద కంట్రీ కూడా ఊహించని ఇంజనీరింగ్ అద్భుతాలని మనం చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతున్నాం. ఒకప్పుడు బోర్డర్కి వెళ్ళాలంటే నెలలు పట్టేది, కానీ ఇప్పుడు మన ఆర్మీ అక్కడికి చాలా ఈజీగా చేరుకుంటుంది. మన ట్యాంకులు గంటల్లో బోర్డర్కి వెళ్ళిపోతాయి. ఇది కేవలం రోడ్ లేదా టన్నెల్ మాత్రమే కాదు. చైనా వేసే ప్రతి ప్లాన్కి, వాళ్ళ ఓవర్ యాక్షన్కి మనమిస్తున్న గట్టి కౌంటర్. పాకిస్తాన్ చైనాలకు ఫ్యూచర్లో చుక్కలు చూపించేలా భారతదేశం ఏం కట్టిందో తెలుసా? అసలు మన ఆర్మీని ఎవరు ఆపలేనంత స్ట్రాంగ్గా ఈ ప్రాజెక్ట్ ఎలా మారుస్తుందో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మ్యాటర్లోకి వెళ్లే ముందు, ఆ మంచు కొండల్లో రోడ్లు వేయడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన మన దేశపు ఇంజనీర్లు, సైంటిస్టులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వర్కర్స్ గురించి మీకు గర్వంగా అనిపిస్తే ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాసి, మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2028 కల్లా భారతదేశం మ్యాప్లో కొత్త బోర్డర్ గీయబోతున్నారు. ఇదేదో ఒక సింగిల్ రోడ్ లేదా టన్నెల్ గురించి మాత్రమే కాదు, ఇదొక భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్. మన గవర్నమెంట్ విజన్ 2047 కింద ఒక పక్కా స్కెచ్ గీసింది. దేశం మొత్తం ఫుల్ కనెక్టివిటీ ఉండాలన్నదే దీని టార్గెట్. దీంట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ 2028-29 కల్లా పూర్తి కాబోతుంది. హిమాలయాల్లోని మారుమూల ప్రాంతాలైన లడక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లలో భారత్మాల, ప్రధానమంత్రి గతశక్తి ప్లాన్స్ కింద యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. వేల కిలోమీటర్ల హైవేలు, బోర్డర్ రోడ్లు శరవేగంగా కడుతున్నారు. టార్గెట్ చాలా క్లియర్. మంచు కురిసినా, వర్షం పడినా, కొండ చర్యలు విరిగిపడినా సరే మన ఆర్మీ కాన్వాయ్ మాత్రం ఆగకూడదు. మన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు -30 డిగ్రీల చలిలో కూడా పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నారు. వాళ్ళ డెడికేషన్ చూస్తుంటే సంకల్పం ఉంటే సముద్రం కూడా దారిస్తుంది అన్న సామెత గుర్తుకొస్తుంది. ఇక్కడ సముద్రం కాదు, హిమాలయాలే తల వంచి దారి ఇస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఒకప్పుడు మన ఆలోచన వేరుగా ఉండేది. బోర్డర్ వరకు రోడ్లు వేస్తే, రేపొద్దున యుద్ధం వస్తే శత్రువులు అదే రోడ్ల మీద ఈజీగా మన దేశంలోకి వచ్చేస్తారు కదా. అందుకే రోడ్లు వేయకుండా ఉంటేనే సేఫ్ అని ఒక డిఫెన్సివ్ మైండ్ సెట్ లో మనం ఉండేవాళ్ళం. దీన్నే మనం డిఫెన్సివ్ బిహేవియర్ అనొచ్చు. కానీ ఇప్పుడున్న కొత్త భారతదేశం స్టైల్ కంప్లీట్ గా మారింది. అఫెన్స్ ఈస్ ద బెస్ట్ డిఫెన్స్, అంటే దాడి చేయడమే ఉత్తమ రక్షణ అనే కొత్త స్ట్రాటజీని మనం ఫాలో అవుతున్నాం. మనం రోడ్లు వేస్తుంది శత్రువులు రావడానికి కాదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరమైతే వాళ్ళ భూభాగంలోకి దూరి మరీ కొట్టడానికి. ఈ అగ్రెసివ్ అప్రోచ్ చూసే చైనాకి ఇప్పుడు వణుకు పుడుతుంది. సరే, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతున్నా, చైనాను వణికిస్తున్న ఆ మెయిన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే జోజిలా టన్నెల్. మీరు ఎప్పుడైనా శ్రీనగర్ నుండి లడక్ వెళ్తే జోజిలా పాస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ రూట్స్లో ఒకటి. కింద చూస్తే లోయ, పైన చూస్తే మంచు కొండలు,
డ్రైవర్ ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా డైరెక్ట్గా స్వర్గానికే టికెట్. చలికాలంలో అక్కడ మంచు మామూలుగా ఉండదు, అడుగు తీసి అడుగు వెయ్యలేం. దీనివల్ల లడఖ్ మిగతా దేశంతో 6 నెలల పాటు కట్ అయిపోతుంది, కనెక్టివిటీ పూర్తిగా పోతుంది. అందుకే వేసవిలోనే ఆర్మీకి కావలసిన 6 నెలల రేషన్, డీజిల్, బాంబులు, మందుగుండు సామాన్లు, బట్టలు అన్నీ అక్కడ దాచిపెట్టుకోవాలి. దీనికి వేల కోట్లు ఖర్చవుతుంది. మన ఎయిర్ ఫోర్స్ విమానాలు C-130J లాంటివి సరుకుల్ని మొయ్యాలి. ఇది చాలా కాస్ట్లీ వ్యవహారం. చైనా ఇన్నాళ్ళు దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకుంది. శీతాకాలంలో భారత్ వీక్ గా ఉంటుంది, సప్లైస్ అందవు, మనం ఏదైనా చేయొచ్చు అని ప్లాన్స్ వేసేది. కానీ 2028 ప్రాజెక్ట్ కింద ఈ జోజిలా టన్నెల్ గేమ్ చేంజర్ కాబోతుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద పొడవైన 2-వే టన్నెల్, అంటే 2 వైపులా వెళ్లే సొరంగం. దీని పొడవు 14.2 కిలోమీటర్లు. సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో దీన్ని కడుతున్నారు. ఇది మామూలు ఇంజనీరింగ్ అద్భుతం కాదు. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇంతకు ముందు జోజిలా పాస్ దాటాలంటే 3 నుండి 4 గంటలు పట్టేది. పైగా ప్రాణాల మీద గ్యారంటీ ఉండేది కాదు. ట్రాఫిక్ జామ్ అయితే గంటల తరబడి అక్కడే నరకం చూడాలి. కానీ ఈ టన్నెల్ వచ్చాక ఆ 3 గంటల జర్నీ జస్ట్ 15 నిమిషాల్లో ఫినిష్ అయిపోతుంది. అంటే మన ఆర్మీ T-90 భీష్మ ట్యాంకులు, కొత్తగా వచ్చిన వజ్ర శతజ్ఞులు, బ్రహ్మోస్ మిసైల్స్, వేలాది మంది సైనికులు ఇప్పుడు ఏడాదిలో ఎప్పుడైనా సరే రాత్రి పగలు వాన మంచు తేడా లేకుండా 24 గంటల్లో లడఖ్ బోర్డర్కి చేరిపోతాయి. శీతాకాలంలో భారత్ సైలెంట్గా ఉంటుందిలే అని చైనా ఇక కలలు కనడం మానేయచ్చు. జోజిలా టన్నెల్ కాశ్మీర్ లోయను లడఖ్తో పర్మనెంట్గా కలిపేస్తుంది. ఇది కేవలం ఒక దారి కాదు, మన ఆర్మీకి లైఫ్ లైన్. అక్కడ లోకల్ ప్రజలకు కూడా ఇది ఎంత ఉపయోగం అంటే, చలికాలంలో ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ఇంతకు ముందు హెలికాప్టర్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అంబులెన్స్లో సరదాగా శ్రీనగర్ వచ్చేయచ్చు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జోజిలా టన్నెల్తో పాటు భారతదేశం ఇంకో సీక్రెట్ అస్త్రం లాంటి రూట్ని కూడా డెవలప్ చేస్తుంది. బహుశా ఇది జోజిలా కంటే స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. అదే నిము పదుమ్ దార్చా రోడ్. దీన్ని థర్డ్ యాక్సిస్ అని కూడా అంటారు. చాలా కొద్ది మందికి తెలిసిన విషయం ఏమిటి అంటే, ఇప్పుడున్న శ్రీనగర్ జోజిలా లేహ్ రోడ్డు పాకిస్తాన్ బోర్డర్కి ద్రాస్ కార్గిల్ సెక్టార్లో చాలా దగ్గరగా ఉంటుంది. 1999 కార్గిల్ యుద్ధం టైంలో పాకిస్తాన్ వాళ్ళు ఈ రోడ్డును టార్గెట్ చేసి మన సప్లైస్ ని ఆపేయాలని చూశారు. అంటే యుద్ధం వస్తే శత్రువుల ఫిరంగి దాడులకు ఈ రోడ్డు దొరికిపోయే ఛాన్స్ ఉంది. అందుకే మనాలి నుండి లడఖ్కి వెళ్ళడానికి 3వ దారిని మన వాళ్ళు కనిపెట్టారు. ఈ నిము పదుమ్ దార్చా రోడ్ కొండల మధ్యలో నుంచి వెళ్తుంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది అటు పాకిస్తాన్కి గాని ఇటు చైనాకి గాని కనిపించదు. శత్రువుల రాడార్లకి శాటిలైట్లకి దొరకకుండా కొండల మాటున ఈ రోడ్డు వెళ్తుంది. అంటే రేపొద్దున యుద్ధం వచ్చినా మన ఆర్మీ చాలా సేఫ్గా ఎవరికంటా పడకుండా లడఖ్ బోర్డర్కి చేరుకోవచ్చు. దీని మీద షింకిలా టన్నెల్ని 16,000 అడుగుల ఎత్తులో కడుతున్నారు. మీరు విన్నది నిజమే, 16,000 అడుగులు. 2028 కల్లా ఇది పూర్తయితే ప్రపంచంలోనే ఎత్తైన టన్నెల్ ఇదే అవుతుంది. చైనా దగ్గర ఉన్న రికార్డు గల్లంతనమాట. దీనివల్ల అతిపెద్ద లాభం ఏమిటి అంటే, ఒకవేళ పాకిస్తాన్ లేదా చైనా జోజిలా రోడ్డును టార్గెట్ చేసి ధ్వంసం చేసినా సరే మన ఆర్మీకి ఈ ఆల్టర్నేటివ్ బ్యాకప్ రూట్ ఉంటుంది. సప్లైస్ ఆగకుండా లడఖ్కి వెళ్తాయి. అంటే ఇది శత్రువుల మీద డబుల్ అటాక్ అన్నమాట. ఇది చూసే చైనా మిలిటరీ ప్లానర్స్ కి ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. వీళ్ళేంట్రా బాబు, పుట్టలో చీమలు వెళ్ళినట్టు కొండల మధ్యలో నుంచి దారులు కట్టేస్తున్నారు అని తలలు పట్టుకుంటున్నారు. మనం లడఖ్ మీదే కాదు, తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్ మీద కూడా ఫుల్ ఫోకస్ పెట్టాం. చైనా ఎప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ని సౌత్ టిబెట్ అని, అది మాదే అని మురుగుతూ ఉంటుంది కదా. వాళ్ళ నోరు మూయించడానికి అక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పరుగులు పెట్టిస్తున్నాం. ఇప్పటికే అక్కడ సలా టన్నెల్ కట్టేశాం. ఇది డబుల్ లేన్ టన్నెల్, అంటే ఒకేసారి 2 వైపుల నుంచి వాహనాలు వెళ్ళొచ్చు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి పక్కనే ఇంకో చిన్న ఎస్కేప్ టన్నెల్ కూడా ఉంటుంది. ఇప్పుడు అరుణాచల్ ఫ్రాంటియర్ హైవే పనులు చకాచకా జరుగుతున్నాయి. ఇది బోర్డర్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఇంతకు ముందు మన సైనికులు తవాంగ్ లాంటి సున్నితమైన ఏరియాల్లో ఉన్న వాళ్ళ పోస్టులకు వెళ్లాలంటే రోజుల తరబడి కాళ్ళ నొప్పులు పుట్టేలా నడవాల్సి వచ్చేది.
సామాన్లు ఆయుధాలు మోసుకుంటూ వెళ్లడం నరకం. కానీ 2028 కల్లా అక్కడ అద్దం లాంటి రోడ్లు ఉంటాయి. దీనివల్ల చైనా బోర్డర్లో మన పట్టు మరింత స్ట్రాంగ్ అవుతుంది. మన సోల్జర్స్ ఫ్రెష్గా ఫుల్ ఎనర్జీతో డ్యూటీ ఎక్కొచ్చు. హిమాలయాల్లో రోడ్లు వేయడం అంటే మామూలు కాదు. అక్కడి మట్టిని యంగ్ సాయిల్ అంటారు. అంటే ఇంకా గట్టిపడని మట్టి అన్నమాట. చిన్న వర్షం పడినా జారిపోతుంది. దానికి తోడు అక్కడ టెక్టానిక్ ప్లేట్లు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. భూకంపాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇలాంటి చోట సొరంగాలు తవ్వడం అంటే మృత్యువుతో ఆటలాడడమే. కానీ మన ఇంజనీర్లు తోపులు. ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు. న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ అనే లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారు. పర్వతాలు కదలకుండా స్టీల్ మెష్లు వేస్తున్నారు. రాక్ బోల్టింగ్ చేస్తున్నారు. అంటే కొండకి ఆపరేషన్ చేసి స్టీల్ రాడ్లు వేసి కుట్లు వేస్తారనమాట. బరువైన ట్యాంకులు వెళ్ళినా ఏమీ కాకుండా నదుల మీద పెద్ద పెద్ద కేబుల్ బ్రిడ్జ్లు కడుతున్నారు. టన్నెల్స్ లోపల వెంటిలేషన్ సిస్టమ్స్, ఫైర్ సేఫ్టీ, ఆక్సిజన్ సప్లై, 24 గంటలు పనిచేసే సీసీ కెమెరాలు అన్ని హైటెక్ లెవెల్లో ఉంటున్నాయి. షెడ్యూల్ కంటే ముందే పని పూర్తి చేయడానికి మన బీఆర్ఓ వర్కర్లు ఆ చలిలో రక్తం గడ్డకట్టే పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా పనిచేస్తున్నారు. వాళ్ళ త్యాగానికి మనం సెల్యూట్ చేయాల్సిందే. ఇవన్నీ కేవలం సిమెంట్, ఐరన్తో కట్టిన నిర్మాణాలు మాత్రమే కాదు. భారతదేశం గట్టి సంకల్పానికి, మన విల్ పవర్కి నిదర్శనాలు. దీనివల్ల కేవలం ఆర్మీకే కాదు, సామాన్య జనాలకు, లోకల్ ఎకానమీకి, టూరిజంకి కూడా సూపర్ బెనిఫిట్ ఉంటుంది. ఢిల్లీ నుండి లడఖ్ జర్నీ లేదా మనాలి నుండి లెహ్ జర్నీ ఈజీ అయిపోతే టూరిజం ఏ రేంజ్లో పెరుగుతుందో ఊహించండి. మన దేశంలో చాలా మందికి స్విట్జర్లాండ్ వెళ్ళాలని కోరిక ఉంటుంది. కానీ మన ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను స్విట్జర్లాండ్ ఆఫ్ ది ఈస్ట్గా మార్చడానికి మన గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయి. కాశ్మీర్ యాపిల్స్ అయినా, లడఖ్లో పండే తీయటి ఆప్రికాట్లైనా, హిమాచల్ పండ్లైనా రోడ్లు బాగుంటే పాడవకుండా ఢిల్లీ, ముంబై లాంటి సిటీలకు ఫ్రెష్గా వచ్చేస్తాయి. ఇంతకు ముందు రోడ్లు బ్లాక్ అయ్యి సరుకంతా కుళ్ళిపోయేది. రైతులకు కన్నీళ్లే మిగిలేవి. కానీ ఇప్పుడు సీన్ మారుతుంది. అక్కడి లోకల్ రైతులకు, చిన్న చిన్న వ్యాపారులకు, చదువుకునే స్టూడెంట్స్కి ఇది నిజంగా ఒక వరం. ఇన్నాళ్ళు ప్రపంచానికి దూరంగా ఐసోలేటెడ్గా ఉన్నవాళ్ళు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లోకి వస్తున్నారు. సో 2028 ఎంతో దూరంలో లేదు. గత 70 ఏళ్లలో జరగని పని ఇప్పుడు జరుగుతుంది. అవి రోడ్లు మాత్రమే కాదు, మన ప్రోగ్రెస్ లైన్స్. అవి భవిష్యత్తు వైపు వేస్తున్న అడుగులు. 2028లో మనం జోజిలా టన్నెల్లో వెళ్తుంటేనే, షింకుల హైట్స్లో మన జాతీయ జెండా గర్వంగా రెపరెపలాడుతుంటే ఆ కిక్కే వేరు. ఆ జెండా వెనుక ఎంత కష్టం ఉందో, ఎంతమంది కార్మికుల చెమట ఉందో, ఎంత ప్లానింగ్ ఉందో మనం గుర్తుపెట్టుకోవాలి. చైనా, పాకిస్తాన్ ఏమనుకున్నాయంటే హిమాలయాలు వాళ్లకు కవచంలా ఉంటాయని, మనకు వీక్నెస్ అని. కానీ ఇప్పుడు అవే హిమాలయాలు మనకు స్ట్రాంగ్ లాంచ్ ప్యాడ్ లా మారాయి. భారతదేశం తన జియోగ్రఫీని చూసి భయపడదు, దాన్నే శాసిస్తుంది, దాన్నే తన బలంగా మార్చుకుంటుంది అని ప్రపంచానికి ప్రూవ్ చేసింది. ఈ కొత్త భారతదేశం దేనికైనా రెడీ. నా జోలికి వస్తే వదిలేదే లేదు అనే మెసేజ్ ని క్లియర్ కట్ గా పాస్ చేసింది. మరి జోజిలా, షింకుల టన్నెల్స్ లాంటి సాహసోపేతమైన ప్రాజెక్టుల గురించి మీరేమంటారు? కామెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.